హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ వీడియోలో మనం ఆర్చిడ్స్ కోసం రైస్ నుంచి ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ముందుగా అయితే రైస్ తీసుకున్నాను. 5 స్పూన్స్ ఆఫ్ రైస్ ఒక గ్లాస్ జార్ తీసుకొని 5 స్పూన్ల రైస్ని మనం దానిలో వేసుకోవాలి. అలాగే 1/2 లీటర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ దాన్ని ఫిల్టర్ చేసుకొని డైల్యూట్ చేసుకొని మనం దాన్ని వాడుకోవాలన్నమాట. ఇలా ఆర్చిడ్స్కి ఇచ్చే రైస్ ద్వారా ఇచ్చిన ఫర్టిలైజర్ వల్ల దానికి కావాల్సిన పోషకాలన్నీ సమపాళ్లలో అంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అంతేకాకుండా ప్లాంట్ గ్రోత్ గ్రీనిష్గా కూడా వస్తుంది అన్నమాట. మనం న్యాచురల్గా తయారు చేసుకొని వాడే ఫర్టిలైజర్ ఏదైనా సరే ప్లాంట్స్కి చాలా బెనిఫిట్సే ఉంటాయి, కానీ వాటి వల్ల ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే ఇది న్యాచురల్గా రైస్ ద్వారా చేసుకుంటున్నాం, కెమికల్ ఎటువంటిది లేదు. చూసారా, నేను ఇప్పుడైతే 5 స్పూన్ల రైస్ వేశాను. తర్వాత దాన్ని ఒక 1/2 లీటర్ వాటర్తో ఫిల్ చేసి కొంచెం మనం దాని గెరెట్ తీసుకొని కొంచెం కలబెట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. రాత్రి అంతా అంటే సుమారు 8 గంటల పాటు ఓవర్ నైట్ సోక్ అయ్యి దానిలో ఉన్న ఫర్టిలైజర్ అంటే దానిలో ఉన్న పోషకాలన్నీ మనకు ఆ వాటర్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇది ఫర్టిలైజర్గా మార్నింగ్ మనకు తయారైపోతుంది. సో నేనైతే పక్కన పెట్టేశాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి దీన్ని నేను చూసారా, వాటర్ బాగా నానిపోయి కలర్ కూడా మనకు మన బియ్యం కడిగితే ఎలా వస్తాయో అంత ఇదిగా వచ్చాయి అన్నమాట. సో దాన్ని నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆర్చిడ్స్కి అనేది స్ప్రే అనేది చేయాలి. మామూలుగా మొక్కలకి పోసినట్టుగా మనం మొక్కలకి పోయాం. ఎందుకంటే ఆర్చిడ్స్ మట్టిలో పెరగవు కదా. ఆర్చిడ్స్ని మనం కోకో చిప్స్ కానీ లేదా బొగ్గులు కానీ లేదంటే పైన్ బార్క్ కానీ లేదా ఒక రకమైన గడ్డి మనకు కొండల్లో అట్లాంటి ప్రదేశాల్లో దొరుకుతుంది. ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ ఆ సైడు ఫారెస్ట్లో నుంచి మనకు అస్పరాగస్ మాస్ అని అంటారు అనమాట. అది కొంచెం కాస్ట్లీ. దాన్ని యూజ్ చేసి మాత్రమే మనం ఆర్చిడ్స్ని గ్రో చేస్తాం. లేదంటే మన వుడ్ ఉంటుంది కదా, వుడ్ చెక్క మొక్కలు దాని మీద కూడా గ్రో చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే డైల్యూట్ చేసేసుకున్నాను. 1/2 లీటర్ వాటర్ని ఇంకొక అడిషనల్గా 2 లీటర్స్ అంటే 2.5 లీటర్లో డైల్యూట్ చేసి దాన్ని స్ప్రే చేస్తున్నాను అనమాట. కాన్సన్ట్రేటెడ్గా అంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చేయకూడదు, డైల్యూట్ చేసింది మాత్రమే వాడాలి. ఎందుకంటే ఎక్కువ పోషకాలు ఇచ్చినా కూడా ప్లాంట్కి మళ్ళీ దెబ్బ అవుతుంది. దానివల్ల ప్లాంట్ ఆకులు రాలిపోవడం, కలర్ చేంజ్ అయిపోవడం అలాంటి లక్షణాలు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ టిప్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.